మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. హలో అండి, నమస్తే అండి. యా, సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో మనం వింటూ ఉంటాం 843 రూల్ అని ఉంటుందని. సో దాని కాన్సెప్ట్ ఏంటంటే, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా తెలుసుకో. కీర్తి గారు, ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుతుంటాం, ఇన్వెస్ట్మెంట్స్ చేయమని చెప్తుంటాం కదా మేడం. అవును లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అని చెప్తుంటాం కదా. అవును ఈ అవును. లాంగ్ టర్మ్ కి స్ట్రాటజీకి దీనికి సంబంధం ఉంది. 843 అనేది 843 అనేది అన్ని ఇయర్స్, నంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకే, 8 years, 4 4 years, years, 3 3 years. years. అంటే ఎవరైతే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారో, ఎస్ఐపి రూపంగా కావనండి, లంజమ్ అవనండి, స్టాగర్డ్ వేలు ఏదో విధంగా ఇన్వెస్ట్ చేస్తుంటారో, ఒక గోల్ పెట్టుకుని సెట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసేదానికి రెడీ చేస్తుంటారు. అవును అది రిటైర్మెంట్ అవనండి, లేకపోతే ఎడ్యుకేషన్ అవనండి, పిల్లల ఎడ్యుకేషన్ అవనండి, లేకపోతే మ్యారేజ్, సమ్ వెకేషన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒక గోల్ సెట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేస్తుంటారు. ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసేటప్పుడు మేడం, మనం దీని ముందు నేను చాలా వీడియోలో మాట్లాడాను మేడం. కొన్ని రూల్స్ 7531 అని, 15-15-15 అని, 70-15-15 అని మాట్లాడాను. ఇవన్నీ రూల్స్. సో ఇలాంటి అలాగే ఇది ఒక రూల్ మాట. బేసిక్ ఎప్పుడైనా Okay. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇది ఫాలో అవుతే మనకి అసలు ఏమవుతుంది మన ఫండ్ అనేది Okay. క్లియర్ గా తెలుస్తుంది. అంటే అట్లీస్ట్ 3 years అన్న ఆ. వచ్చేలాగా. అదే ఆ స్ట్రాటజీ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ Okay. 3 years కాదు మేడం నేను చెప్పేది. లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అంటే నేను ఎప్పుడు 10+ మాట్లాడతాను. Okay. 10, 15, 20. ఎవరైతే ఆ డబ్బులు మీకు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అవసరం లేదనుకుంటారో ఇన్వెస్ట్మెంట్ చేయండి, కానీ ప్రతి సంవత్సరం చూడకండి, మర్చిపోండి. అసలే మర్చిపోతేనే. ఇప్పుడు మేడం ఒక ప్లాన్ లాంచ్ చేస్తారు, న్యూ ప్లాన్ లాంచ్ చేస్తారు, న్యూ ఫండ్ ఆఫర్ అంటారు. అవును సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాల ప్లాన్స్ ఉన్నాయి ఆల్రెడీ. అవును. So, అవును. అవన్నీ చూసుకుంటే ఇప్పుడు మన గూగుల్ కొట్టగానే ఓల్డ్ ప్లాన్స్ అని కొట్టగానే అన్ని ఇన్ని కనిపిస్తాయి. సంవత్సరాలు ఉండేది కనబడుతుంది మనకి. అవును, ఎంత రిటర్న్స్ వచ్చేది కూడా కనబడుతుంది. కనిపిస్తుంది, కరెక్ట్ అవును. కదా మేడం? సో అంటే ఆ ప్లాన్ మార్కెట్ లో అన్ని సంవత్సరాలు ఉంటేనే కదా అంత రిటర్న్స్ ఇచ్చింది. సింపుల్ బేసిక్ కాన్సెప్ట్. ఇన్వెస్టర్ కూడా మరి అంత సమయం ఇవ్వాలి కదా. ఎగ్జాక్ట్లీ, అవును. మేము లాంగ్ టర్మ్ అని చెప్తున్నాం, మరి అంత సమయం ఇవ్వాలి కదా. సో ఆ సమయం ఇచ్చిన తర్వాత మీరు చూడాలి మీకు రిటర్న్స్ మంచి వస్తున్నాయా లేదా అనేది. మీరు అనుకునేది ఒక సమయం 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అనుకున్నప్పుడు ఆ టైం చూడకండి, మీరు మానిటర్ చేయండి. బట్ దానివల్ల చూసి మీ డిసిషన్స్ మార్చుకోకూడదు, ప్యానిక్ అవ్వకూడదు. అవును. సో ఇప్పుడు మనం నంబర్ 8 గురించి మాట్లాడదాం. 8 years మేడం. అంటే 3 phases అనుకోండి. ఫస్ట్ ఫేజ్ ఈజ్ 8 years, సెకండ్ ఫేజ్ ఈజ్ 4 years, థర్డ్ ఫేజ్ ఈజ్ 3 years. ఫస్ట్ 8 years టైంలో, అంటే 1 to 8 years టైంలో ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో మన మనీ అక్యూములేట్ అవుతుంటది. ఓకే, మనం ఏం చేస్తున్నాం, చిన్న అమౌంట్లు పెడుతున్నాం, అంటే ఒక అక్యూములేట్ చేసి ఒక పెద్ద అమౌంట్ చేస్తున్నారు. ఓకే, 7 years లో, 7 years, 8 years లో జరిగేది అదే. మీకు గ్రోత్ రావాలనుకుని చూడకండి స్ట్రాటజీలో. రెండోది 8 నుంచి నెక్స్ట్ 4 years. ఓకే, అంటే నెక్స్ట్ 4 years ఈజ్ 8-4 కదా, నెక్స్ట్ 4 years. నెక్స్ట్ 4 years, 8 years దాటిన తర్వాత ఏమవుతుందంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ప్లే చేస్తుంది. ఓకే, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ప్లే చేసేటప్పుడు ఏమవుతుందంటే క్యాపిటల్ మీద చక్రవడ్డీ వస్తుంటుంది, రిటర్న్స్ వస్తుంటాయి. దాన్ని ఏమంటారంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ 8 years తర్వాత మీకు ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్. అది వర్క్ చేసేటప్పుడు ఏంటంటే మేడం, వాళ్ళ డబ్బులు ఏదైతే ఉందో షార్ట్ టర్మ్ లో ఎదుగుతుంటుంది, డబుల్ అవుతుంటుంది, ఫాస్ట్ పెరుగుతుంటుంది ఆ 4 years పీరియడ్ లో, నెక్స్ట్ 4 years పీరియడ్ లో. ఆ 4 years అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3 years తీసుకోండి. నెక్స్ట్ 3 years లో దీన్ని స్నోబాల్ ఎఫెక్ట్ అంటారు. చాలా విగ్రస్ గా పెరుగుతుంది మీ ఫండ్, రైట్? సో ఇప్పుడు ఈ 8 లో అక్యుములేట్ అవుతున్నాయి, 4 లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కనబడుతుంది, 3 లో స్నోబాల్ ఎఫెక్ట్ అగ్రెసివ్ గా పెరుగుతుంది. సో అంటే మనం ఇవ్వాల్సిన సమయం అంతా 8+4+3 15 years ఇవ్వాలి, రైట్? బట్ అందరికి 15 years ఉండకపోవచ్చు, కొంతమందికి 10 years ఉండొచ్చు, కొంతమంది. అది ఎందుకంటే ఎర్లీ ప్లానింగ్ లేక. కానీ ఎర్లీ ప్లానింగ్ ప్రతి ఒక్కరు చేయగలిస్తే 15 years అనేది చాలా
బెస్ట్ అంటారు. ఉంటుంది బెస్ట్. అప్పుడు మీరు చూడగలుగుతారు. బట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్క కస్టమర్ ఏంటంటే 10-15 ఇయర్స్ చేస్తానంటారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచే చూస్తూ ఉంటారు, మార్కెట్ నెగిటివ్ వస్తే భయపడిపోతుంటారు, ఎగ్జిట్ అయిపోతారు, తీసేస్తుంటారు, ఆపేస్తుంటారు సిప్లు, ఇలాంటి డిసిషన్స్ తీసుకుంటారు. ఏంటంటే మేము చెప్తాం, కొంతమంది ఇంకో విధంగా తీసుకుంటారు, అంటే నెగిటివ్ థింకింగ్ వాళ్ళు కూడా ఉంటారు కస్టమర్స్. ఎందుకంటే ఇది సార్ మీరు ఎవ్రీ ఇయర్ ఒక ఇంత % వస్తుంది అన్నారు కదా, ఇది రావట్లేదు కదా, ఎలాగొస్తుందని. మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు స్టడీగా రాదు రిటర్న్స్. బ్యాంకులో పెడితే FD ఎలాగొస్తుందో అలాగ రాదు. దీంట్లో 1-2-3 ఇయర్స్ నెగిటివ్ రిటర్న్స్ రావచ్చు, కానీ తర్వాత మీకు పాజిటివ్ మంచి ఆ 3-4 ఇయర్స్ రిటర్న్స్ ఒకేసారి వచ్చేస్తుంది. మీకేంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు స్టాక్స్ కానీ టైమింగ్ చేయకూడదు. టైమ్ ఇన్ ద మార్కెట్ ఇంపార్టెంట్. మీరు ఎంత సమయం మార్కెట్లో ఉన్నారు, ఇన్వెస్టెడ్ ఉన్నారో ఇంపార్టెంట్. దాంట్లోనే మీకు రిటర్న్స్ అనేది, బెటర్ రిటర్న్స్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ఏంటంటే మేడం, కాంపౌండింగ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్, తర్వాత ఈ రిటర్న్స్, ఈ 3 అర్థం చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి మేడం. మినిమం ఇంత టైం అంటూ ఇవ్వాలి అని చెప్పి అర్థం చేసుకొని ఫిక్స్ అయ్యి దానికి మనం ఇవ్వాలి. అప్పుడు ఒక వెల్త్ అనేది క్రియేట్ చేసుకో. సో ఇలా పానిక్ అవ్వేసి అది చిన్న చిన్న ఇయర్స్ కి వాళ్ళు నీడ్స్ కి వాళ్ళు వచ్చేయకుండా లాంగ్ గా పెట్టుకోమండి. అవునండి. సో ఇప్పుడు చూసుకుంటే మేడం, ఇప్పుడు మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెడతాం కాబట్టి సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. రిటర్న్స్ అనేది గ్యారంటీడ్ కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు, ఏంటి ఇన్ఫ్లేషన్ 6%, రియల్ జీడిపి ఇది, నామినల్ జీడిపి ఒక 11-12% అనుకోవచ్చు, మాట్లాడుకుని క్యాల్కులేట్ చేసుకోవచ్చు. కానీ ఆ రిటర్న్స్ వస్తాయి అనేది గ్యారంటీ లేదు. ఇవాళ ఇచ్చినవి రేపు రావు, రేపు ఇవాళ చేసిన మంచి ప్లాన్స్ రేపు మంచి ప్లాన్స్ రిటర్న్స్ ఇస్తానని లేదు. సో ఏదైతే నెక్స్ట్ 5 years 10 years ఏది బాగుంటుందో చూసుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తూ పోవాలి. కాన్స్టెంట్ గా ఈ స్ట్రాటజీ, ఈ రూల్ 8-4-3 అనేది మనం చూసుకుంటూ పోతే, మన ఇంట్లో ఉండి ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ పోతే మన మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది మేడం. ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే, మీ డిసిషన్స్ ఫస్ట్ అయితే ఏదైతే అనుకుని వస్తారో దానికి స్టిక్ అయ్యి ఉండాలి. మీరు డీవియేట్ అయిపోయి భయపడిపోయి చేస్తే, ఎందుకంటే మార్కెట్ మీకు ఎప్పుడైనా పడేటప్పుడు కానీ పెరిగేటప్పుడు కానీ మీకు సమయం ఇవ్వదు. అందుకే మేమేం చెప్తాం, డూ నాట్ టైమ్ ద మార్కెట్, స్టే ఇన్వెస్టెడ్. ఉంటేనే పెరుగుతుంటుంది, సిప్ యాడ్ చేస్తూ ఉండండి. సో దాన్ని బట్టి మీ వెల్త్ అనేది క్రియేట్ అవుతుందండి. ఏదైతే సమయం మనం ఇచ్చామో ఆ సమయం డిసిప్లిన్డ్ గా, కూల్ గా ఉంటే, స్టిక్ అయి ఉంటే మన వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.